హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కావాడిగూడ తాళ్లబస్తీలో ఎస్ఐఆర్ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. తాళ్లబస్తీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి జేహెచ్ఎంసీ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు కాపాడుకోవాలని అన్నారు. ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. ఓట్ల చోరీ ద్వారా బీజేపీ అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఓటే ఆయువు పట్టు అని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అన్న డిఎల్ఓ ఓకేనా చలో ఇలా ఎట్లా చూస్తారు సార్ ఇంటెన్సివ్ రివిజన్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదలైంది. మరి దాని భాగంలో ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో కవాడిగూడ డివిజన్లో కూడా ఆఫీసర్లతో పాటు బిఎల్ఓతో పాటు మేమందరం కూడా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క ఎన్రోల్మెంట్ భాగంగా మా బిఎల్ఏలు అదేవిధంగా బిఎల్ఓలు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పనిచేయడం జరుగుతుంది. అందరికీ అపీల్ చేస్తున్నాము. ఈ ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఓటు డెమోక్రటిక్ సిస్టంలో మీరు బతుకున్నారని తెలవాలంటే మీ ఓటు అనేది ఉండాల్సిన అవసరం ఉంది. మరి మీ ఓటుని కాపాడుకోవాలంటే జరుగుతున్న ఎస్ఐఆర్లో మీ యొక్క వేర్ అబౌట్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేర్ అబౌట్స్ వాళ్ళు ఇచ్చే ఫామ్లో ఫిల్ చేయాలని కూడా మీకు ఈ సందర్భంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరొకసారి ఈ ఎస్ఐఆర్ మనం చూసాం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా మిస్యూజ్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎస్ఐఆర్ పేరుతో చాలా ఓట్లని డిలీట్ చేయడం జరిగింది. ప్లస్ అడిషనల్ కూడా వాళ్ళు ఒక మ్యానిపులేట్ చేసి ఓటర్లను కూడా యాడ్ చేయడం జరిగింది. మాకున్న సమాచారం ప్రకారం మేము అనలైజ్ చేసి చూసినట్లయితే భారతదేశంలో ఉన్న అర్బన్ సీట్లు మొన్న గెలిచిన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మ్యానిపులేట్ చేసి ఇలాంటి మ్యానిపులేషన్ చేసి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు కూడా కిషన్ రెడ్డి గారు గెలిచారంటే ఈ దొంగదారిల ఓటర్ చోరీతోనే ఈసారి కిషన్ రెడ్డి గారు గెలిచిన విషయం కూడా మరొకసారి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.